జూన్ 27న థియేటర్లలో విడుదలైన కల్కి 2898 ఏడి సినిమా వసూళ్ల వేగం ఆగిపోయే సూచనలు కల్పించడం లేదు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ 900 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లు చేసిన మరికొన్ని సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాహుబలి 2 2017లో విడుదలైన ఎస్ఎస్ రాజమౌళి చిత్రం బాహుబలి 2 బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ప్రభాస్ నటించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ పొందింది. ఏఎంబిడి నివేదిక ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1749 కోట్లు వసూలు చేసింది. దంగల్ నితీష్ తివారీ యొక్క ఈ చిత్రం 2016 సంవత్సరంలో విడుదలైంది. ఇందులో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1924.7 కోట్లు వసూలు చేసింది. ఇది భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రం. ఈ రికార్డు గత 8 సంవత్సరాలుగా ఈ చిత్రం పేరు మీద ఉంది. పఠాన్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాతో షారూఖ్ ఖాన్ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. పఠాన్ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అని నిరూపించబడింది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1042.2 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత సంవత్సరం కోవిడ్ తర్వాత 2022లో విడుదలైంది. యష్ నటించిన ఈ చిత్రానికి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1207.9 కోట్లు వసూలు చేసింది. గదర్ 2 సన్నీ డియోల్ నటించిన ఈ చిత్రం విడుదలైన తర్వాత థియేటర్లలో ప్రసిద్ధి చెందింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 691 కోట్ల రూపాయల వసూలు చేసింది. ఇది 2001 సంవత్సరంలో గదర్ 2వ భాగం. ఇందులో మళ్ళీ అమిషా పటేల్ మరియు సన్నీ డియోల్ జంట పెద్ద తెరపై ఆధిపత్యం చెలాయించింది. త్రిబుల్ ఆర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ 1224.5 కోట్లు. ఇక జవాన్ ఇది యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. అట్లీ తన హిందీ చలనచిత్రంలో సహారా చైతా మరియు దర్శకత్వం వహించాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ నిర్మించారు. సమాజంలో అవినీతిని సంస్కరించడానికి కలిసి పనిచేసే తండ్రి కొడుకులుగా షారూఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1167.3 కోట్లు రాబట్టింది. బజరంగి భాయిజాన్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన బజరంగి భాయిజాన్ చిత్రం కూడా ప్రేక్షకుల నుంచి విపరీతమైన అభిమానాన్ని పొందింది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 858.8 కోట్ల రూపాయలను వసూలు చేయడంలో విజయవంతమైంది. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది. యానిమల్ ఇది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం, ఎడిటింగ్ మరియు సహరచయిత యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో రణబీర్ కపూర్తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రిలు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వరల్డ్ వైడ్గా 908 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇప్పటికీ జనాల్లో బాగా ఫేమస్. బాలా ఈ దర్శకుడి పేరు ఒకప్పుడు అటు తమిళ్ ఇటు తెలుగు పరిశ్రమలలో చాలా బాగా వినిపించేది. యథార్థ సంఘటనలు, రియలిస్టిక్ నేపథ్యం ఉండే చిత్రాలు బాలా తెరకెక్కించినట్టు మరెవరూ తీసేవారు కాదేమో. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. బాలా చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్ సాధించాయి. శివపుత్రుడు, వాడేవీడు చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తన కెరీర్ ప్రారంభంలో తనకు శివపుత్రుడు లాంటి హిట్ సినిమా ఇచ్చిన బాలాకు 18 ఏళ్ల తర్వాత మరోసారి ఆయన దర్శకత్వంలో అచలుడు అనే చిత్రాన్ని ప్రారంభించాడు సూర్య. సగభాగం షూటింగ్ చేశాక సూర్య, బాలాకు మధ్య విభేదాల కారణంగా ఈ చిత్రాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే అరుణ్ విజయ్ హీరోగా వనంగాన్ అనే చిత్రాన్ని మొదలెట్టాడు బాలా. వనంగాన్ చిత్రంలో అరుణ్ ఫస్ట్ లుక్తో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. ఇటీవల వనంగాన్ ట్రైలర్ విడుదల చేసింది నిర్మాణ సంస్థ. ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ బాలాకు ఇది కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని కొనియాడారు. కన్యాకుమారి సముద్ర తీరంలోని తిరువల్లువర్ విగ్రహ విశ్వరూపంతో టీజర్ స్టార్ట్ చేసి దేవాలయం వెనుక వైపు బైక్పై నుదుట విభూతి, కుంకుమతో అరుణ్ విజయ్ కనిపిస్తున్నారు. బావిలో నుంచి ఓ చేతితో పెరియార్, మరో చేతిలో వినాయకుడితో అరుణ్ విజయ్ పైకి వచ్చే సీన్ టీజర్కి హైలైట్గా నిలిచింది. కాగా గతంలో అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ చేసేందుకు విక్రమ్ కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ సినిమా ప్రారంభించాడు బాలా.
షూటింగ్ పూర్తయ్యాక రష్ చూసిన విక్రమ్ సంతృప్తి చెందక బాలను తప్పించి మరొక దర్శకుడిని తీసుకున్నారు. దాంతో ఎలాగైనా హిట్ సినిమా చేయాలని వనంగన్ చిత్రాన్ని తెరకెక్కించాడు బాల. ఈ చిత్రంతో కంబ్యాక్ ఇస్తానని కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ చిత్రం ఏ మేరకు అలరిస్తుందో, బాలాకు హిట్ దక్కుతుందో లేదో చూడాలి. ఈలోపు మీరు వనంగన్ ట్రైలర్పై ఓ లుక్ వేయండి. విక్రమ్ తాజా చిత్రం తంగలాన్ పీరియాడికల్ యాక్షన్ నేపథ్యంలో రానుంది ఈ చిత్రం. విక్రమ్ చిత్రాలకు తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. గతంలో వచ్చిన అపరిచితుడు, ఇంకొకడు, తెలుగులో కూడా ఆశించిన కలెక్షన్లు రాబట్టాయి. కాగా తంగలాన్ ఎప్పుడొస్తుందా అని అటు తమిళ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ లుక్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండడం, పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కనుండడం విక్రమ్ ఈసారి హిట్ కొడతాడని అంచనా వేశారు. ఈ చిత్ర టీజర్ వారి అంచనాలను మరింత పెంచేలా చేసింది. టీజర్లో విక్రమ్ లుక్, చిత్ర నేపథ్యం, విక్రమ్ నటన ప్రతిదీ ఒక్కొక్కరిని ఆకట్టుకుందనడంలో సందేహం లేదు. కాగా ఈ చిత్ర విడుదల విషయంలో తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ చిత్రం రిపబ్లిక్ కానుకగా జనవరి 26న వస్తుందని నిర్మాతలు గతంలో తెలిపారు. ఇక అఫీషియల్గా డేట్తో పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ ఆ డేట్కి విడుదల వాయిదా వేశారు. ఇక వాయిదాల మీద వాయిదాలు వేస్తూ చివరికి ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడొస్తుందో అని ఎదురు చూడగా వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఈ నెల 10న ఈ చిత్ర ట్రైలర్ చేయబోతున్నట్టు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. 2 నిమిషాల 12 సెకండ్ల నిడివితో ట్రైలర్ రానుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్తో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది తంగలాన్. గతంలో కబాలి, కాలా, సార్పట్టా చిత్రాలకు దర్శకత్వం వహించిన పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్లో కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జీవి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ది గోట్. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని తెలుస్తోంది. మొన్నీ మధ్య శాటిలైట్ రైట్స్ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓటీటీ రైట్స్ను భారీ ధరకు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విజయ్ డబుల్ రోల్లో కనిపించనున్నాడు. సెప్టెంబర్ 5న ది గోట్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ రిలీజ్ చేశారు. ది గోట్ మూవీ తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఏపీ, తెలంగాణలో మైత్రి ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఇది నిజంగా ఊహించని విషయం. విజయ్ సినిమాలకు తెలుగులోనూ డిమాండ్ ఉండడంతో మైత్రి మూవీస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మైత్రి చేతికి హక్కులు వచ్చాయి అంటే సినిమాపై అంచనాలను పెట్టుకోవచ్చని అర్థమైపోయింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్, అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమ్, అజయ్ రాజ్, అరవింద్, ఆకాష్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ రిలీజ్ డేట్స్ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 7న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 1980-90 నేపథ్యంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ లైఫ్ జర్నీని ఇందులో చూపించబోతున్నారు. ఇందుకోసం 80ల నాటి ముంబై నగరానికి సంబంధించిన సెట్స్ వేశారు. అప్పటి బ్యాంకులను పోలి ఉన్న సెట్స్లో ఎక్కువ భాగం షూటింగ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. దుల్కర్ సల్మాన్కు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ శ్రీమతి గారు పాట ఆకట్టుకుంది.